మౌన పోరాటం. అవంతి నీకేం కాదు, నువ్వేం భయపడకు. అయ్యో ఎవరైనా ఉన్నారా? కాపాడండి, అయ్యో కాపాడండి అవంతి, అయ్యో ఇప్పుడేం చేయాలి? అయ్యో ఎవరైనా కాపాడండి అవంతి. ఆటో 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 ఆగు. ఎక్కడికి వెళ్ళాలి? అదిగో చూడండి, ఆ ఎదురుగా వెళ్తున్నా ఆ వెహికల్ ని ఫాలో అవ్వాలి. ఎక్కండి, త్వరగా పోనివ్వండి. బాబు కొంచెం త్వరగా పోనివ్వు, ఆ కార్ని ఫాలో అవ్వాలి. బాబు వాళ్ళనే ఫాలో అవుతున్నావు కదా? అవునమ్మా. ఫాస్ట్గా పోనీ. బాబు ఎందుకు ఆపేసావు ఆటో? ఏమైంది? మేడం ఈ రూట్ లోనే వచ్చారు, కానీ ఎదురుగా రోడ్ లో ఏ వెహికల్ లేదు. ఎటు వెళ్ళారో తెలియటం లేదు మేడం. బాబు వాళ్ళు ముందు రైట్ లోకి వెళ్ళారు, వెళ్ళు. మేడం వాళ్ళు రైట్ కే వెళ్ళారని మీకెలా తెలుసు? వాళ్ళు అవంతిని ఎత్తుకెళ్ళినప్పుడు ఆ బండి హారన్ విన్నాను, అదే డిఫరెంట్ గా ఉంది. అదే హారన్ ఇక్కడ విన్నాను. బాబు కొంచెం లెఫ్ట్ లోకి వెళ్ళు. మేడం మీరు సూపర్ మేడం. హారన్ సౌండ్ని బట్టి వెహికల్ని పట్టేశారు. అదిగోండి మేడం, వెహికల్ ఈ రోడ్లోనే వెళ్తోంది. త్వరగా పొరుగు, ఆ కార్ని పట్టుకోవాలి. ఆ టవేరా వెహికల్ ఎదురుగా ఉన్న బంగ్లాలోకి వెళ్ళింది మేడం. అయితే ఆ బంగ్లాలోకి పోనీ బాబు. మీరు భలేవారు మేడం. ఎందుకు నాకు ఈ తలకాయ నొప్పి? ముందు మీరు దిగండి. తీసుకొచ్చావురా? ముందు మీరు దిగండి మేడం. అసలే పెళ్ళాం పిల్లలు కలవండి. అది కాదు బాబు, ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోయారు బాబు, నా కోడల్ని తీసుకెళ్లిపోయారు. మీ గొడవ మాకెందుకు, ముందు దిగండి మేడం. మీకు దండం పెడతా, దిగండి ప్లీజ్, దిగండి మేడం. ఎవర్రా నువ్వు? నన్నెందుకు తీసుకొచ్చావురా? నా భర్త పోలీస్ ఆఫీసర్, నేను పట్టుకుంటాడు. అన్ని తెలిసే తీసుకొచ్చాను ఇక్కడికి.
అన్నీ నీకు తర్వాత తెలుస్తాయి. అంతవరకు నోరు మూసుకొని ఆ రూమ్ లో పడండు, లేదంటే చంపేస్తాను. అవంతి 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 గుట్టుగా ఉన్నావా? సరే సరే, లేదంటే ఏమైపోతావో నాకే తెలీదు. పద పద.
అత్తయ్య నేను వాడిని చంపలేదు అత్తయ్య, వాడిని చంపలేదు. అయ్యో డోర్ తీయండి అత్తయ్య, అత్తయ్య నేనేం చేయలేదు. అతన్ని ఎవరో పొడిచి పారిపోయారు, తలుపు తీయండి. నువ్వెంత అరిచినా తలుపు తీయను. అయ్యో అత్తయ్య అతను లోపలికి పెట్టారు, డోర్ తీయండి. నా కోడలు ఏ తప్పు చేయలేదు. ఏమ్మా మీరు చూశారు కదా, ఆ అమ్మాయి ఎవరినో పొడిచి చంపేసింది. చంపేసిందా? లేదు లేదు లేదు, నా కోడలు అలాంటి పని చేయదు, అలాంటి పని చేయదు. ఆవిడ పొడవకుండా ఆవిడ చేతుల కత్తి ఎలా వచ్చింది? చూసి కూడా అబద్ధం ఆడుతున్నారా? అయ్యో నేను చంపలేదు, నేను నిజంగానే చంపలేదు. ఆ అమ్మాయి చేతిలోని కత్తి కింద పడేసి బయటికి పారిపోవాలని చూసింది. అయ్యో లేదు, నా కోడలు ఎవరిని చంపదు. చెప్తుంది కదా ఎవరు అతన్ని పొడిచి పారిపోయారు అని. నేను కూడా ఎవరో పారిపోవాలని చూస్తే పట్టుకోబోయాను, కానీ అతను పారిపోయాడు. ఏంటమ్మా మీ కోడలు మీరు కలిసి కథలు చెప్తున్నారా? నాకేం చెప్పకండి, నేనేం వినను. అయ్యో ఏమండి ఏమండి, అత్తయ్య అత్తయ్య, అయ్యో అవంతి అత్తయ్య తలుపు తీయండి. అత్తయ్య అవంతి అవంతి అవంతి, అత్తయ్య నిజంగా నేను అతన్ని చంపలేదు అత్తయ్య. నా కోడలు ఎలా చెయ్యదు, ఎవరన్నా నమ్మండి. అవంతి అవంతి, బాబు బాబు ఎవరైనా ఉంటే డోర్ తెరవండి. ఇంతసేపైనా ఫోన్ రాలేదేంటి? అవంతితో దుర్గ వెళ్ళింది, ఒకవేళ కాపాడేసిందంటావా? అదిగో ఫోన్, త్వరగా ఆన్సర్ చేయి. ఏమోనే, నాకెందుకు నువ్వు చేసిన పని వల్ల నీకే డేంజర్ ఏమో అనిపిస్తుంది. నువ్వు అనవసరంగా టెన్షన్ పడుకోండు. చెప్పు. అమ్మగారు అమ్మగారు, ఏంట్రా ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏమిందో చెప్పు. చంపేసింది అమ్మగారు, చంపేసింది. చంపేయడం ఏంట్రా? ఎవరు ఎవరిని చంపేశారు? మీరు పంపించినోడిని వాడు తీసుకొచ్చిన అమ్మాయి కత్తితో పొడిచి చంపేసింది అమ్మాయి గారు. వాట్? అవునమ్మా, ఇక్కడ గొడవ జరిగింది, ఆ అమ్మాయి అతన్ని చంపేసింది. రే, అది వాడిని చంపితే కంగారు పడతావేంట్రా? కుషవాళ్ళు కాని. ఏంటమ్మగారు, మనిషిని చంపితే సంతోషపడాలా? అదెట్లా పడతాం అమ్మగారు? రే, అది నిన్ను చంపలేదు కదా, సంతోషపడు. అయ్య బాబోయ్, మీరేంటండి ఇలా మాట్లాడుతున్నారు? ఇప్పుడక్కడ జరిగిన దానివల్ల మనకి మంచి, ఆ అవంతికి చెడు జరుగుతుందిరా. అదేమో నాకు తెలియదండి, కానీ ఇక్కడ జరిగిందంతా నేను ఫోన్లో వీడియో తీశాను. ఆ అవంతి గజాన్ని చంపటం వీడియో తీసావా? అవునమ్మగారు, ఆ అమ్మాయిని గదిలో పెట్టి తాళం కూడా వేశాను. అరే నువ్వు సూపర్ రా. నాకు భయంగా ఉందండి, మీరేమో నవ్వుతున్నారు. దేనికిరా భయం? పోలీసులు వస్తారేమోనమ్మా. పోలీసులు వస్తారేమో కాదురా ఫోన్. వాళ్ళకి నువ్వే ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి త్వరగా రమ్మను. అమ్మో, నేను పోలీసులకు ఫోన్ చేయాలా? నువ్వు ఫోన్ చేస్తే జరిగిన దానికి సాక్ష్యం అవుతావు. వేరే వాళ్ళు చెప్తే జరిగిన దాంట్లో భాగమవుతావు. సాక్షివైతే శిక్ష అవంతికి పడుతుంది, భాగమైతే నీకు శిక్ష పడుతుంది. వద్దమ్మా, వద్దు, నేనే ఫోన్ చేస్తా. గుడ్. నేను ఒక నెంబర్ చెప్తాను, నువ్వు ఆయనకి ఫోన్ చేయి. నేను మీడియాకి చేస్తాను. నెంబర్ రాసుకో.
అలాగే అమ్మా. చెప్పండి అమ్మా. ఓకే అమ్మగారు. ఏంటి తను? ఇప్పుడు కథ సూపర్ ట్విస్ట్ లో పడింది. ఏంటి రుద్ర, ద్వారక నెంబర్ ఇచ్చావేంటి? మనం ఒకటి ప్లాన్ చేసాం, అవంతి ఇంకొకటి చేసింది. ఏం చేసింది? గజాన్ని పొడిచి చంపేసింది. ఇప్పుడు పోలీసులు వస్తారు, మీడియా వెళ్తుంది, అవంతి అరెస్ట్ అవుతుంది, జైలు కూడా వెళ్తుంది. ఒక్క రాయి విసిరితే 2 పిట్టలు రాలాయి. ఇక ఖచ్చితంగా ద్వారక నావాడే. హలో, ఎవరు? సార్, నేను భీమ్లీ రోడ్లో ఉన్నా రవిగారి బంగ్లా వాచ్మెన్ సార్. ఇక్కడ ఒక ఆడ మనిషి ఒక మగ మనిషిని కత్తితో పొడిచి చంపేసిందండి. వాట్? మర్డరా? అవును సార్. నేను ఆ ఆడ మనిషిని గదిలో పెట్టి బయట లాక్ చేశాను సార్. ఓ గాడ్, నేను వెంటనే వస్తున్నాను. అప్పటి వరకు ఆ మనిషి ఎటు పారిపోకుండా చూసుకో. అలాగే సార్. శ్రావణ్, భీమ్లీ రోడ్లో రవి బంగ్లా ఉంది కదా, అక్కడికి పోని. అలాగే సార్. ఒక అమ్మాయి ఒకరిని పొడిచి చంపేసిందంట. ఫాస్ట్. అయ్యో, నేను నిజంగానే తప్పు చేయలేదు. డోర్ తీయండి. అయ్యయ్యో, తను నమ్మట్లేదమ్మా. బాబు, నా కోడలే తప్పు చేయలేదు. ఒక్కసారి వచ్చి తలుపుతాయి బాబు. అతన్ని చంపింది నా కోడలు కాదు. తను వదిలే బాబు. బాబు, ఎక్కడున్నావు? డోర్ తీయండి. అవంతి, అవంతి, అవంతి. ఏమ్మా ఏమ్మా, తలుపు బాధేస్తున్నావు గట్టిగా. బాబు, బాబు, వచ్చావా? ముందు తలుపుతాయి బాబు. నా కోడలు వదిలేసాయి. ఏంటమ్మా వదిలేది? ఏనుగులాంటి మనిషిని పీనుగులా చేసింది. ఆ అమ్మిని వదిలేయాలా? ఏమయ్యా చెప్తే అర్థం కదా? తను చంపలేదని తను చెప్తోంది, నేను చెప్తున్నాను. అయినా మాట మటుకి అదే మాట చెప్తావేంటి? చూడమ్మా, ఇప్పుడు నువ్వెంత గింజుకున్నా నేను తలుపు తీయను. పోలీసులకి ఫోన్ చేశాను, వాళ్ళు వచ్చేస్తున్నారు. వాళ్ళు వచ్చాక తలుపు తీస్తాను. పోలీసులా? అయ్యో, మరి మనిషిని చంపితే పోలీసులకు చెప్పకుండా మా చుట్టాలకు చెప్పంటావా? అదిగో పోలీసులు వస్తున్నారు. పోలీసులు వచ్చారు. అయ్యో, అవంతి, ఇప్పుడు ఏం చేయాలి? నమస్కారం సార్. ఎవరైనా కాల్ చేసింది? నేనే సార్. ద్వారక గొంతులా ఉంది. ఎక్కడుంది మర్డర్ చేసిన మనిషి? లోపలే ఉంది సార్. తను తప్పించుకోకుండా ఇదిగో తాళం కూడా వేశాను సార్. సరే పద, రండి. ద్వారకే, ఇప్పుడు జాగ్రత్త పడాలి. నేను జానకి తెలియకుండా జాగ్రత్త పడాలి. అయ్యో, అమ్మా, నువ్విక్కడున్నావేంటి? ద్వారక, వాళ్ళు ఏంటి మీకు ఈమె అమ్మ? లోపల నమ్మి ఈమె కోడలంట. అంటే ఆమె మీకేమవుతుంది సార్?
అమ్మా ఇతనేమంటున్నాడు? అవును ద్వారక, లోపలున్నది అవంతి. తనను అరెస్ట్ చేయండి. ద్వారక వద్దు ద్వారక, అవంతిలా చేయదని నీకు తెలుసు కదా. ప్లీజ్ అమ్మా, సాక్ష్యం ఉంది. ఇక్కడ నేను డ్యూటీ చేసి తీరాలి.